ఎస్ హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణ ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హిమాయత్ నగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్ వేణుగోపాల్ వరవరావు అల్లుడు కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీ నగర్ లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, హైదరాబాద్ లోని పలు చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనిఖీలు చేస్తా ఉంది. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం అంటే దాదాపు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఆరోపణల నేపథ్యంలో, ఇదే కాకుండా వీక్షణం పత్రికలో వచ్చే స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మావోయిస్టులకు మావోయిజానికి దగ్గరగా ఉన్నాయి, వాళ్ళ గురించి పేపర్ నడుపుతున్నారన్న కామన్ పాయింట్ మీదే కాకుండా ఈయన వరహర్రావు అల్లుడు కావడం, తర్వాత వరహర్రావు గతంలో ఉన్న మావోయిస్టుల కమ్యూనికేషన్ ఏమైతే ఉందో ఇదే ఈయన కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాడని చెప్తున్న దీనికి సంబంధించి కొంత ఎవిడెన్స్ కూడా ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దగ్గర కాల్ డేటా సంబంధించిన వ్యవహారంలో కొంతమంది కనెక్టివిటీ ఉన్నాడు, వాళ్ళతో కమ్యూనికేషన్ ఉన్నాడని చెప్తున్న అనేకమైన ఆధారాలతోటి ఎన్ఐఏ ఈరోజు సోదాలు చేస్తా ఉంది. ఇదే కాకుండా మరోవైపు ఎల్బీ నగర్ లోని రవివర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తా ఉంది. ప్రస్తుతం ఈ సోదాల్లో ఎలాంటి సమాచారం దొరికింది, తర్వాత ఇప్పటి వరకు ఎన్ఐఏ సేకరించిన సమాచారం ఏంటని దాని మీద మరి కాసేపులో పూర్తి సమాచారం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ ఎన్ఐఏ తనిఖీల్లో ఈ మావోయిస్టు సంబంధించిన వ్యక్తులతో ఎవరైతే కమ్యూనికేషన్ ఉన్నారో, తర్వాత కొన్ని విధ్వంసకర పనులకు చేస్తున్న మావోయిస్టులకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పిన నేపథ్యంలో కావచ్చు, తర్వాత గతంలో అయినా అంటే మామూలుగా అయినా వరహర్రావు అల్లుడు కావడం, తర్వాత ఆ నేపథ్యంలో ఉన్న అదే కమ్యూనికేషన్ అంటే ఆయన వల్ల చాలా మంది మావోయిస్టు పరిచయం ఉన్నారన్న కారణంగా అల్లుడు వేణుగోపాల్ ఇంట్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఈ పత్రికలో కూడా వచ్చే కంటెంట్ అంతా కూడా మావోయిస్ట్ భావజనం దగ్గరగా ఉందన్న నేపథ్యంలో కూడా ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు తెలుసు. మొత్తం మీద దీంట్లో ఇక్కడ బిల్జీ నగర్, తర్వాత అలాగనే దీంట్లో మనం గమనిస్తే ఎల్బీ నగర్ లో కూడా రవివారం ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా తనిఖీలలో ఎలాంటి సమాచారం దొరికింది, ఎలాంటి కంటెంట్ దొరికిందని మాత్రం ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.